డియర్ ఆస్పిరెంట్స్, స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఈ క్వశ్చన్ ని చాలా జాగ్రత్తగా చూడండి. దిస్ ఈస్ ఎ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్, యాజ్ ఇట్ ఈస్ క్వశ్చన్. మరి ఎంత స్మార్ట్ గా చేద్దామో చూద్దాం. 2 positive numbers differ by 2, 1, 3, 4. When the greater number is divided by the smaller number, the quotient is 2 and the remainder is 147. What is the HCF of the greater of the two given numbers and 4225? ఈ క్వశ్చన్ కి మీరు ఒరిజినల్ మెథడ్ కింద వాడితే ఇట్ విల్ టేక్ మినిమం 5 minutes టైం. బట్ మనం డైరెక్ట్ గా అటాక్ చేస్తాం చూడండి, లాజిక్ తో కొడతాం చూడండి. అడిగిన క్వశ్చన్ ఏంటి? ఇచ్చిన రెండు సంఖ్యల్లో పెద్దది మరియు 4225 యొక్క గసాబా ఎంత? ఇచ్చిన రెండు సంఖ్యల్లో పెద్దది మనకు తెలియదు, దాన్ని కనుక్కోలేము, మనం టైం పట్టుద్ది, దాన్ని పక్కన పెట్టండి. ఇంకో సంఖ్య తెలుసుగా, గసాబా అడుగుతున్నారు కాబట్టి ఆ గసాబాతో ఈ 4225 క్యాన్సిల్ అవ్వాలి కదా. ఆ హెచ్సిఎఫ్ అడుగుతున్నాడు కాబట్టి ఆ హెచ్సిఎఫ్ తో ఈ 4225 క్యాన్సిల్ అవ్వాలి కదా. చూడండి, ఇక్కడ 6 ఉంది. అసలు 6 టేబుల్ ఎప్పుడైనా యూనిట్ డిజిట్ 5 వస్తుందా? అంటే 16 టేబుల్లో 4225 క్యాన్సిల్ అవుద్దా? రిమూవ్ చేసే 11 డివిజిబుల్ టు రూల్ ఏంటి? సమ్ ఆఫ్ ఆల్టర్నేటివ్ డిజిట్స్. ఇక్కడ 6 వస్తుంది, ఇక్కడ 7 వస్తుంది. 6 - 7 అంటే 0 రాదు, 11 రాదు. అంటే 11 టేబుల్లో కూడా పోదు. ఇక్కడ 0 ఉంది కానీ మనకు ఉన్నటువంటి 4225లో 0 లేదు. అంటే 10 టేబుల్లో 4225 ఉంది, క్యాన్సిల్ అవ్వదు. ఇంకేముంది? ఒకటే ఆప్షన్, 13వ టేబుల్లో ఖచ్చితంగా పోతుంది అది. అంటే ఆ రెండు సంఖ్యలు కనుక్కోకుండా, ఆ రెండు సంఖ్యల్లో పెద్దది కనుక్కోకుండా కూడా మనం ఆన్సర్ చేయొచ్చు. అదే మీరు ఒరిజినల్ ప్రొసెసర్ని ఫాలో అయితే ఇట్ విల్ టేక్ సమ్ టైం. ఈ విధంగా స్మార్ట్గా చేయాలి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.